హాయ్ గైస్, స్పోకెన్ ఇంగ్లీష్ కాన్వర్జేషన్స్ పార్ట్ 20 కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో ట్యుటోరియల్లో మనం కొన్ని పశువుల్ని అంటే యానిమల్స్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లో ఎలా పలకాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఉడత. ఉడత ఉడతని ఇంగ్లీష్లో స్క్విరెల్ అంటారు. ఉడతని ఇంగ్లీష్లో స్క్విరెల్ అంటారు. గుర్రపు పిల్ల. గుర్రపు పిల్లని ఇంగ్లీష్లో పోనీ అంటారు. గుర్రపు పిల్లని ఇంగ్లీష్లో పోనీ అంటారు. ఆడగుర్రము. ఆడగుర్రమును ఇంగ్లీష్లో మేర్ అంటారు. ఆడగుర్రముని ఇంగ్లీష్లో మేర్ అంటారు. చారల గుర్రము. చారల గుర్రమును ఇంగ్లీష్లో జీబ్రా అంటారు. చారల గుర్రమును ఇంగ్లీష్లో జీబ్రా అంటారు. జింక. జింకను ఇంగ్లీష్లో డీర్ అంటారు. జింకను ఇంగ్లీష్లో డీర్ అంటారు. ఆడజింక. ఆడజింకను ఇంగ్లీష్లో హింద్ అంటారు. ఆడజింకను ఇంగ్లీష్లో హింద్ అంటారు. జింక పిల్ల. జింక పిల్లను ఇంగ్లీష్లో ఫాన్ అంటారు. జింక పిల్లను ఇంగ్లీష్లో ఫాన్ అంటారు. తాబేలు. తాబేలును ఇంగ్లీష్లో టార్టాయిస్ అంటారు. తాబేలును ఇంగ్లీష్లో టార్టాయిస్ అంటారు. పందిపిల్ల. పందిపిల్లను ఇంగ్లీష్లో స్వైన్ అంటారు. పందిపిల్లను ఇంగ్లీష్లో స్వైన్ అంటారు. ఆడపంది. ఆడపందిని ఇంగ్లీష్లో సో అంటారు. ఆడపందిని ఇంగ్లీష్లో సో అంటారు. బల్లి. బల్లి. బల్లిని ఇంగ్లీష్లో లిజర్డ్ అంటారు. బల్లిని ఇంగ్లీష్లో లిజర్డ్ అంటారు. తేలు. తేలును ఇంగ్లీష్లో స్కార్పియన్ అంటారు. తేలును ఇంగ్లీష్లో స్కార్పియన్ అంటారు. స్నేక్. పాము. పామును ఇంగ్లీష్లో స్నేక్ అంటారు. పామును ఇంగ్లీష్లో స్నేక్ అంటారు. నాగుపాము. నాగుపామును ఇంగ్లీష్లో కోబ్రా అంటారు. నాగుపామును ఇంగ్లీష్లో కోబ్రా అంటారు. జెర్రీ. జెర్రీని ఇంగ్లీష్లో సెంటిపేడ్ అంటారు. జెర్రీని ఇంగ్లీష్లో సెంటిపేడ్ అంటారు. ఇవండి ఈ వీడియోలోని అప్డేట్స్. మరి వచ్చే వీడియోలో మరికొన్ని అప్డేట్స్ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.